ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. బాపు 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 ఏంది బిడ్డా? ఏందే బాపు, కట్టెలని ఇన్ను ఉంచుకొని మళ్ళా కట్టెలు కొడతాన్నావు. సాత కాదు అనుకుంటేనే గట్టి పని మోపు వేసుకున్నావు. అయ్యో, ఉన్న ఎన్ని రోజులు అయితే బిడ్డ, ఇలా ఖాళీగా ఉన్నాను కొడతానా, రేపన్నా మళ్ళీ పని దొరుకుతా పోవద్దా బిడ్డ? మాసాలు గాని నాకు డ్యూటీకి టైం అయింది, నేను పోతా. అట్టిసాపల కూర వండినా, బువ్వ వండినా, ఆకలైనప్పుడు కడుపు నిండా తిని మంచిగా వండుకో. ఆ పని ఈ పని అని చేసుకుంటా పొద్దాంతా కట్టం చేసుకుంటూ ఉండకు. మళ్ళీ నైట్ పండుకునే ముందు కాళ్ళు వస్తాయి చేతులు వస్తున్నాయి అని నైట్ అంతా గులుక్కుంటా చేయకు. అర్థమైందా? నేను డ్యూటీకి పోతా, జాగ్రత్త. పైలంగా పోయిరా బిడ్డ. సరే బాపు. ఫోన్ చెప్తాను. హలో, వెళ్ళి రానే. అత్తన్నమే, తొందర రండి. ఇగో వచ్చినమే మీ ఇంటి దగ్గర దగ్గర. డ్రెస్ బాగున్నదే, ఎప్పుడు తీసుకున్నావు? మొన్న పండక్కి వేసుకున్నా కదనే, చూడలేదా డ్రెస్ ని? చూడలేదే, కానీ డ్రెస్ మాత్రం బాగున్నది. ఆనే సంధ్య, గా రాఘవేంద్ర హాస్పిటల్లో జీతం ఎక్కువ ఇస్తారట, పోదామా? ఎవరు జీతం ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర పని చేస్తే మనకు విలువ ఉంటుందా? రా సంధ్య, బండెక్కు. ఎక్కడికి వచ్చేది? అదేంటి కొత్తగా, నీకు తెలియదా? మనం అలా అలా ఇదేం పద్ధతి రాజేష్? నీకు అంతగానం ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో. అంతేగాని ఇట్లా టైం పాస్ గిరుడు ఏం మంచిగా లేదు. అక్క, దానికన్నా ఎక్కువ మీకే అదవుతుందేమి? ఏంటి రాజేష్, ఎటు పడితే అటు తీసుకుపోతున్నావు, చేరాని పనులను వేస్తున్నావు. రేపు ఏదన్నా అయితే ఎట్లా? మా అంటే ఏమవుతుంది, కడుపు అవుతుంది అంతేగా. అదేంది అంత తేలిగ్గా చెప్తున్నావు? ఇగో, రేపో మాపో పెళ్లి చేసుకునేటోళ్ళం. మేము ఎట్లనే తిరుగుతాం, ఏమన్నా వేసుకుంటాం. మీ పని ఏదో మీరు చూసుకోరు. ఏమంటావు బంగారం? అది కాదు రాజేషు, మీరేమో ఉన్నోళ్ళు మేమేమో లేనోళ్ళం. అయినా మాకు మీకు పొంతన కలుతుందా? నువ్వు ఒప్పుకున్నా గానీ మీ వాళ్ళు ఒప్పుకోవద్దా? పెళ్లి చేసుకునేది నేను. నాయన నాకు ఈ పిల్ల నచ్చిందంటే పెళ్లి చేసుకోపో బిడ్డ అంటాడు. అంతే, సింపుల్. నిజంగానే పెళ్లి చేసుకుంటావా? ఇగో, మీ ముందే చెప్తున్నా, ఈ పంచభూతాల సాక్షిగా నా బంగారం మీద ఒకటే చెప్తున్నా, నా బంగారాన్నే పెళ్లి చేసుకుంటా. దా బంగారం.
ఓ బుజ్జి ఓ అమ్మా ఏంది పెద్ద బాబు? ఏం లేదు బిడ్డ ఆ బండి మీద పాప ఎవరిదా కనకన్న బిడ్డనా? కనకన్న బిడ్డనే. అదే నా కాదని అడిగిన బిడ్డ ఏం లేదు. సరే పోతాన్నమే. ఎందుకైనా మంచిగా కడుగు చూద్దాం ఎటు పోయిందో. అయ్యో వచ్చావు ఎటు పోయినా బిడ్డ? ఏట్లేదు బాపు, మా బావ ఒక్కడే ఉన్నాడు కదా, మా బిడ్డ ఏమన్నా కూర అండిందో అండలే అని ఇంటికాడ ఇంత బోటాడి నుంచి మా బావకి ఇచ్చిపోతానా. సరే అని ఒక ముచ్చట అయిపోయినా రా బిడ్డ, నువ్వు కూడా రా బాగా చెప్తా. సరే బావా, ఓ బావా ఇయరా పని ఉండే బావా, మర్చిపోయినా. అంత మంచిదయ్యా, కూర్చో బిడ్డ, చాలా రోజులు కనవ. ఏమో ముచ్చట చెప్తా అంటే కదా బాపు, ఇక చెప్పు మరి. అయ్యో ఏం సంగతి మావా? ఏం లేదు బిడ్డ, ఇట్లా అయ్యో కాదు. ఇగో ఓయా ఈ బిడ్డ సంగతి ఏంది బిడ్డ? అయ్యో నా బిడ్డ సంగతి ఏంది? ఏం చెప్పాలా బిడ్డ, ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ తిరుగుతుందా నీ బిడ్డ? ఏ ఫోన్ నెంబర్ బాపు? గా రాయేసలేదా బిడ్డ? ఆ గా పోతా బండి మీద ఎక్కగా చూసినది. అయ్యో ఎంత పని చేతివే బిడ్డ, నువ్వు నా ఒకరికి పోతాను అనుకున్నాం కాదే బిడ్డ, అవ్వలేని బిడ్డ వారి మంచిగా చూసుకున్నా కాదే బిడ్డ, నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకున్నా కాదే బిడ్డ, ఎంత పని చేతివే బిడ్డ, నీకేం పాడు బుద్ధి వచ్చిందే, బుద్ధి పాడు గాను బిడ్డ, నా బావ ముఖం ఎక్కడ పెట్టుకోకుండా ఎత్తి కాదే బిడ్డ, ఓ బిడ్డ. ఓయా కనకయ్య ఊకో బిడ్డ, నీ బిడ్డ వచ్చాక అడగచ్చు, అసలు విషయం తెలియదు. అయ్యా నేను చూసినంత నిజమైతే కొంచెం ఓపిక పట్టు, బిడ్డ వచ్చాక అడగచ్చు అసలు విషయం తెలుస్తుంది. ఇంకా పోరాలు పోతారు కదా బాబుజ్జి, ఇక రాయే. బాబుజ్జి ఇలా బిడ్డ సంగతి ఏంటి బిడ్డ? చెప్పురే బిడ్డ, మీ దండం పెడతానే, మీ కాళ్ళు మొక్కుతానే, మా బిడ్డ సంగతి ఏందే మీకే తెలుస్తుంది కాదు, జర బాగా చెప్పురే, మీకు దండం పెడతానా, జర దయనే చెప్పురే. ఆగు బిడ్డ ఆగు, ఏరోకు ఎట్లా తొందరపడితే ఎట్లా? ఆగు ఆగు, నీ బిడ్డ వస్తున్నట్టు ఆగు, వచ్చాక దాన్ని ఆడుదాం, ఏ విషయం అని చెప్తుంది. జర ఓన్ కావచ్చు. ఆగు ఆగు ఇప్పటిదాకా అదేందయ్యా, ఇది వల్ల కోల్పోయి చెప్పినా వాళ్ళు చెప్పినా మళ్ళీ నువ్వు తలపెట్టాడుతూ ఏంటి? ఇంకా అర్థం కదా నీకు సంగతి ఏంటో? ఎంత పని చేస్తాను కదనే.
అయ్యో బావ అత్త బావ కొట్టు బావ బాబు బాబు కొట్టు పోయా పోయా అత్త బావ అరే ఊసా పాటు కొట్టాలని చేతులు ఆగినాక ఆకులు పట్టుకుంటారు ఆగు పోర్ని గంటగానే కొట్టి చంపబడుతుంది తల్లి లేని పోరే సత్తెట్లా సత్యంది భూమికి హెల్త్ అవుతుందా అసలు ఉంటుంది సత్యంది అయ్యా నల్ల పక్కన ఊకోవా సచ్చుల పరిష్కారమా విషయం చెప్పినా పొలగాలు వాళ్ళ తల్లి దగ్గర పోయి అడుగుదాం తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఏం చెప్తుంది పోలి గది ఏంది పెళ్లి చేసుకుంటా లేదా బాబు గారు రాజు ఫోన్ చేయ అయ్యా అయ్యా అయ్యో నీ పార్చన అయ్యా ఏం లేదు అని పొల్ల కొంచెం నాకు అంతా అర్థమైంది మావాడు ఇష్టపడే తిరుగుతాడు అవును బాజు కొడుకు ఆ బిడ్డతో తిరుగుతాడు బాజు ఇవాళ రేపు అయ్యమ్మ చూసిన సంబంధం ఎవరు మెచ్చుతాండ్రు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటాండ్రు మా అన్నకు మీ బిడ్డనే నచ్చినట్టున్నది మీ బిడ్డనే తీసుకుంటాం అయ్యా మా దగ్గర అంత పెద్దగా కట్న కానుకలు ఏముండే అయ్యా మాకెందుకురా కట్నం కానుకలు ఊరంతా జాగులు మాయే కట్న కానుకలు మాకు అవసరం లేదు మావాడు ఇష్టపడ్డాడు మేము చేసుకుంటాం నారాయణ ఏమంటావు బిడ్డ ఏడవకు ఎందుకు వెళ్తున్నావురా మేము అందరం పోయి అడిగి వచ్చినాం వాళ్ళను చేసుకుంటా అన్నారు ఏడవకు అవునా ఏడవకు బిడ్డ వాళ్ళు చేసుకుంటా అన్నారు బాపు నేను తాత గిట్ల పోయి అడిగి వచ్చిన ఇగో బిడ్డ నా అనుభవం కొంచెం చెప్తున్నా నేను పెళ్ళేదాకా మాత్రం నువ్వు వాంతుని అడ్డు తిరగదు ఇంటనా మరి తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి ఏమైంది అందరికి ఇట్లా వచ్చారు ఏం చేయమంటావు బిడ్డ ఆ బోర్డు మోసం చేసిండు మోసం చేసి అంటే చేసుకోడట చేసుకోపోతే రాదే దీని దగ్గర దొరకడా అట్లా కాదు బావా అది ఇప్పుడు 3 నెలలు కడుపుతోటి ఉన్నది నువ్వు అంత మంచి చెప్తూ కాదే లగ్గమై దాకా వాస్తుడు అడ్డం తిట్టం తిరిగాక గట్టడ చేసిన నమ్మకన్నానా
చిన్నప్పుడు కాదు. అయ్యోరా. ఏంది బిడ్డ నువ్వు ఇట్లా అలా చెప్పండి ఎట్లా వాడు ఎంతమంది లెక్కేంత ఊరో తీసుకోవాలి అట్లా ఇల్లు వాడు వేసుకోకపోతే వాడిని పొడిచి పారేస్తాడు. నారాయణ ఎటో వచ్చిరందరూ. అయ్యా వాళ్ళ కొడుకు ముచ్చడాను బిడ్డ ముచ్చట మాట్లాడాలి. ఏందే నీ కొడుకు ముచ్చట ఎప్పుడు చెప్పబోతుంది? ఏముందన్న, మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లవ్ చేసిండట, ఇష్టపడ్డారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగిండ్రు, మేము కూడా పెళ్లి చేద్దామన్నాం. చేసుడే. ఇంకేదేమని కదే ఆ పెళ్లి చెప్పని పెట్టుకుంటే అయిపోవు కదా అని. అరే మంచి రోజులు రానియవా, మేము మాట తప్పటం కాదు. అయ్యా బాంచారు, మీరు మాట తప్పటోళ్ళు కాదు, కానీ మా పోరికి ఇప్పుడు 3 నెలల కడుపు బాంచాను. ఏంది కొడుకులు? అరే రాయేశా అయ్యగారు ఫోన్ చేసి పిలిపిరా, లగ్గం కోట వేసుకోవాలి. లగ్గం కోట ఎవరికి డాడీ? ఇంకెవరుకురా? నీకున్నా నీ బిడ్డదే ఆమెకు. ఏంది నాకు నువ్వు దానికా? నేను చేసుకోను. ఎందుకు చేసుకోరా నువ్వు? అసలు బిడ్డకు కడపెట్ల వేసినారా? ఇప్పుడు చేసుకుంటారని చెప్తాను. చేసుకున్నా నువ్వు, చేసుకోపోతే నేను అసలు అనుకున్నా. ఇట్లా మరి దీని ముఖం చూసినప్పుడు తెలియదు, ఎప్పుడు ఎమ్మ వేసుకొని తిరిగినప్పుడు తెలియదా నీకు? ఇప్పుడు చేసుకుంటే ఆడేంటాను. అదేం ద్వారా ఆయన మీ అందరం వచ్చి అడిగినాడు, కట్న కానుక లేకుండా నీకు బిడ్డ నా కొడుకు లేదా అని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట చెప్తాను? ఆ మాత్రం లేదు కొడుకు అంటే. అరే దాని ముఖం చూస్తే లక్ష్మీదేవి లాగా ఉంది, దాన్ని చేసుకోవాలి. అరే ఆడపిల్లని అట్లా మోసం చేస్తే మనకు మంచిది కాదురా. ఏ రాజేషు, ఇప్పుడు దాన్ని గర్భవతిని చేసి చేసుకోనంటే కరెక్ట్ కాదు. ఏంది గర్భవతి? నాటకాలు బాగానే ఆడుతున్నారు కదా. ఏంది నాటకాల? ఏయ్ ముమ్మాటికి నాటకాలే. మేము ఆస్తి పరులమని తెలిసి నాటకాలు ఆడుతుర్రు. అరే అన్న, ఒక అమ్మాయిని అట్లా తిప్పుకొని మోసం చేసుడు మంచిది కాదురా. రేపటిగల్లా నాకు కూడా అట్లనే అవుతుంది. నువ్వు అట్లనే ఊరుకుంటావా? అయ్యో అట్లాంటి ఎట్లా పంచాను అన్నాడు. మా బిడ్డకు మాట ఇచ్చినప్పుడు చేసుకుంటాను. ఆ పోతే మీ బాబు దగ్గరికి వస్తే మీ బాబు అమ్మ కూడా చేసుకుంటాను మాట ఇచ్చారు. ఇప్పుడు ఇట్లా చేసుకున్నట్టు ఎట్లా పంచాను? నీ కాలం వస్తానయ్యా. అయ్యో కట్టదంటే మా పోరు బతుకు ఆకంటే కదా. నన్ను పెళ్లి చేసుకోయా బాధ్యత. నీ బిడ్డని నేను పెళ్లి చేసుకోవాలన్నారా? అది ఎవరితో తిరిగిందో, ఎవరితో కడుపు చేసుకుందో. ఏయ్, నీకు చేసుకున్నాడు ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పు. ఆంతో తిరిగింది ఈయనతో తిరిగింది అంటే మాత్రం మర్యాద దక్కది. మీ అమ్మా నాన్న ముఖం చూసి ఇష్టపెడుతున్నా గానీ లేకపోతే
డ్యామ్లు ఎత్తెత్తా. అరే నీకు ఇష్టం లేకపోతే దాంతో ఎందుకు తిరిగినవురా? అప్పుడు తిరిగినావు, ఇప్పుడు వద్దంటే ఎట్లారా? అరే మంచిది కాదురా, పాపం తాకుతుంది, చేసుకోరా. ఇది తప్పురా అన్నయ్య. నీకేం తెలియదు ఊరుకోర్రి. అరే నేను చెప్తున్నా చేసుకో. అంతలా అయితే నువ్వు చేసుకో. లేరా? అరే డాడీ చెప్పింది ఇంట్లో. మీరు కొట్టినా తిట్టినా దీన్ని మాత్రం చేసుకోను. దీని అసొంటోళ్ళు నాకు బొచ్చోడు మందున్నారు, ఎవళ్ళని చేసుకోవాలి. అరే నువ్వు అయ్యో మాట్లాడతావరా? బలపారా నీకు చెప్పదు కూడా మాడతావు. ఏంది నిన్ను చేసుకోవాలా? అరే నువ్వు నన్ను మోసం చేసిందే కాక ఇంకా నువ్వు నన్ను కొడుతున్నవారా? నువ్వు నాశనం అయిపోతావురా. నా కోసం నా ఉసురు నీకు తగులుతుందిరా. నువ్వు పేరుకు కీర్తి కాకుండా మట్టి కొట్టుకపోతావురా. అరే ఇక్కడ నా బిడ్డను మోసం చేసి కాకుండా ఇంకా కొడతానవారా? నీ దినాలు కాను, నీ దింపుడు నాను, నువ్వు నాశనం కాను. మనిషివే నారా? మనిషి పుట్టువారు ఉంటున్నారా? దారి పుట్టువారు ఉంటున్నారా? నీ దినాలు దింపుడు నాను. ఎక్కడ గుణం వచ్చిందిరా నీకు? ఇంకా మాట్లాడుతున్నావు. నీ బొచ్చ బోర్లేయా పోయి బిడ్డ పోయి ఎత్తాడు దోషులు పోయి మన ఉసురు మన కోసం అత్తది మనకి. నాకు నీ ఉసురు తాకుతుందా అని, నా మీద మట్టి పోతారా అని. అరే నీకు నా ఉసురు తాకుతుందిరా. నువ్వు నాశనమైపోతావురా. నీ ఉసురు నన్నేం చేస్తుంది? ఏం బీకది. అరే మాతో ఏం కాదంటున్నావు కదా, నీ నాశనాన్ని ఈ కళ్ళతో చూస్తారా? ఛీ!